నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అడిగే ఒకటే ఒక క్వశ్చన్, మేడం నొప్పి ఎన్ని రోజుల్లో తగ్గుతుంది? హై, దిస్ ఇస్ డాక్టర్ శైలజ, స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్. సో నొప్పి తగ్గడానికి ఎన్ని రోజులు పడుతుంది? సో నొప్పి తగ్గడానికి ఎన్ని రోజులు పడుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం. వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో చాలా మందికి ఉండే ఒకటే ఒక డౌట్, ఫిజియోథెరపీ తీసుకోవడం వల్ల నొప్పి ఎన్ని రోజుల్లో తగ్గుతుంది? అంటే 1-2 రోజుల్లోనా, లేదంటే ఒక వారమా, లేదంటే ఒక నెలనా? సో అన్ని ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను, వీడియో చివరి వరకు చూడండి. సో అసలు నొప్పి తగ్గడానికి చాలా కారణాలు ఉంటాయండి, అంటే చాలా వాటి మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి, నొప్పి అంటే 1-2 రోజుల్లో నొప్పి వచ్చిందా, లేదంటే వారాల తరబడి ఉంటుందా, లేదంటే నెలల తరబడి ఉంటుందా, లేదంటే సంవత్సరాల తరబడి ఉంటుందా, అంటే పాత నొప్ప. సో ఇది ఫస్ట్ మనం చూసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు వయస్సు అంటే శరీర తత్వాన్ని బట్టి కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు యంగేజ్ వాళ్ళనుకోండి, యంగేజ్ వాళ్ళకైతే ఫాస్ట్ రికవరీ ఉంటుంది. తర్వాత శరీర తత్వం అంటే ఇప్పుడు థైరాయిడ్ లాంటివి, షుగర్, సో వీళ్ళకి రికవరీ అనేది స్లోగా ఉంటుంది. ఇది మాత్రం ట్రూత్ అండి. నొప్పి రావడానికి కారణాలు ఏంటో తెలుసుకోవాలి. అంటే అది మజిల్ ప్రాబ్లమా, అంటే కండరాల ప్రాబ్లమా, లేదంటే నర్వ్ ప్రాబ్లమా, లేదంటే రాంగ్ పోస్చర్ అంటే పోస్చర్ సరిగ్గా లేకపోవడమా, లేదంటే ఏదైనా జాయింట్ ప్రాబ్లమ్ అనేది తెలుసుకోవాలి. సో దాన్ని బట్టి కూడా రికవరీ అనేది ఆధారపడి ఉంటుంది అన్నమాట. సో తర్వాత మీరు ఈ సూచనలు పాటిస్తున్నారా, అంటే ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఫిజియోథెరపిస్ట్ చెప్పేది మీరు పాటిస్తున్నారా? అంటే రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తున్నారా, లేదంటే మీరు మీ పోస్చర్ ని ఇంప్రూవ్ చేసుకుంటున్నారా, అంటే కరెక్ట్ చేసుకుంటున్నారా, మీ లైఫ్ స్టైల్ మార్చుకుంటున్నారా, మీరు సరిగ్గా రెస్ట్ ఇస్తున్నారా అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇది కూడా నొప్పి తగ్గడానికి మీకు ఉపయోగపడుతుంది అన్నమాట. కరెక్ట్ గా చేస్తున్నారా లేదా చూసుకోండి. తర్వాత మెయిన్ గా అసలు నొప్పి ఎన్ని రోజుల్లో తగ్గుతుంది, నార్మల్ గా నొప్పి ఎన్ని రోజుల్లో తగ్గుతుంది అనేది తెలుసుకున్నాం. మజిల్ ప్రాబ్లమ్స్ అంటే కండరాల ప్రాబ్లమ్స్ అయితే మీకు 3-4 రోజుల నుంచి 7 రోజుల్లోపు రికవరీ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఇలా ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా 2 వారాల టైం అయితే పడుతుంది. లేదు మీకు డిస్క్ ప్రాబ్లమ్స్, లేదంటే నర్వ్ ప్రాబ్లమ్స్ అలా ఉన్నాయనుకోండి, 3 వారాల నుంచి 6 వారాల వరకు అయితే టైం పడుతుంది. ఇంకా కొంతమంది సివియారిటీని బట్టి కూడా ఎక్కువ రోజులే పట్టొచ్చు. లేదు సర్జరీ తర్వాత అనుకోండి, సర్జరీ తర్వాత అయితే ఖచ్చితంగా నెలల్లో అయితే పట్టొచ్చు అనమాట. అంటే నెల ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే సర్జరీ తర్వాత చాలా రోజులు అలా రెస్టింగ్ లో ఉంటారు కాబట్టి మజిల్స్ అంతా వేస్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో మళ్ళీ ఆ మజిల్స్ ని స్ట్రెంథనింగ్ చేయాలి కాబట్టి చాలా చాలా ప్రాసెస్ ఉంటుంది. సో దానికి స్టెప్ బై స్టెప్ రికవరీ అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా రికవరీ అనేది టైం పడుతుంది. ఒకటి, నొప్పి తగ్గాలనుకోవడం కంటే కరెక్ట్ వేలో నొప్పి తగ్గాలనుకోవడం చాలా బెటర్ అండి. అందరు ఇలా ఆలోచించండి. అంటే చాలా మంది ఏంటంటే నొప్పి షార్ట్ టైం లో తగ్గిపోవాలంటే నొప్పి రాగానే తగ్గిపోవాలని అనుకుంటారు. అంటే నొప్పి రాగానే 1-2 రోజుల్లో తగ్గిపోవాలనుకుంటారండి. అది తప్పు. నొప్పి తగ్గించడం అనేది ఇది ఒక ప్రాసెస్ అండి, మ్యాజిక్ అయితే కాదు. సో ఖచ్చితంగా కొంచెం ఓపిక అనేది పట్టండి. సో నొప్పి కరెక్ట్ వేలో తగ్గించుకోవడానికి ట్రై చేయండి. సో అలాగే ఈ ప్రికాషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పేషెంట్స్ ఏం చేస్తారంటే చెప్పిన తర్వాత వినేసి ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ పనులు వాళ్ళు మామూలుగా చేసుకుంటారండి. అంటే చెప్పినవేవి పాటించరు. అలా పాటించకపోతే మీకు నొప్పి తగ్గడం అనేది చాలా 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 లేట్ అవుతుంది, మీకే ప్రాబ్లం అవుతుంది. సో కరెక్ట్ గా ఫిజియోథెరపిస్ట్ గైడ్ చేసినట్టుగా మీరు ఫాలో అవ్వండి. మీకు నొప్పి 1-2 రోజులు ఉంటే పర్లేదండి. 1-2 రోజుల కంటే 7 రోజులు అలా ఉంది, కంటిన్యూస్ గా నొప్పి వస్తుంది, నిద్ర కూడా పట్టలేనంత ఉంది అంటే డాక్టర్ ని కలవండి, లేదంటే ఫిజియోథెరపిస్ట్ ని కలవండి. ఓకేనా? ఇంకా ఇలాంటి ఫిజియోథెరపీ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి.